అండ్ దయాల్ సింగ్ కాలేజ్ నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మనకి లైబ్రరీ అటెండెంట్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి. ఇందులో అయితే మాత్రం లైబ్రరీ అటెండెంట్ జాబ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, లైబ్రరీ అటెండెంట్ సంబంధించినటువంటి 9 జాబ్స్ అనేవి ఉన్నాయి. 6 వచ్చేసినట్టు మనకి ఓపెన్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి వచ్చేసినట్టు మనకి ఒక్కొక్క జాబ్ అనేది ఉందన్నమాట. ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మనకి 37 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10th 5 అనమాట. అంటే 10th మే వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ డేట్ అనమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూడండి, మీరు ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఓకేనా, మీరు ఇంటర్ కంప్లీట్ అవ్వాలి, సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, మీకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ 150 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు, టోటల్గా 300 మార్క్స్ అనమాట. అండ్ ఇందులో చూడండి, టోటల్గా మనకి లైబ్రరీకి సంబంధించినటువంటి 50 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 25, రీజనింగ్ ఎబిలిటీ 25, మ్యాథమెటిక్స్ 25, అండ్ హిందీ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ 25. టోటల్గా 150 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక్కో క్వశ్చన్ 2 మార్కులు, 300కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనమాట. అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా. అండ్ ఇదనమాట సిలబస్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ ఈ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే మనకి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్ చేశారో అప్లై చేయండి. ఈ ఎగ్జామ్ అనేది ఢిల్లీలో ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ ఢిల్లీలో ఉంటుందని నెగ్లెక్ట్ చేయకండి. డెఫినెట్లీ ఎవరైనా సర్టిఫికేట్ లైబ్రరీ సైన్స్ ఉంటే ఢిల్లీకి అయినా సరే వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయండి. ఎందుకంటే లైబ్రరీ జాబ్స్ పడడమే ఎక్కువ. సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ మీద మీకు దేశవ్యాప్తంగా జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి. అప్లై చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎక్కడికైనా వెళ్ళి. ఓకేనా. ఎందుకంటే అదే ఎక్స్పీరియన్స్ మీరు పెద్ద జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదే యూనివర్సిటీస్లో, అదే కాలేజెస్లో ఎక్స్పీరియన్స్ మీద ఇంకా మీకు పెద్ద పోస్టులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఒక 2-3 ఇయర్స్ తర్వాత. కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.